నా సుఖము, నా రిలాక్సేషన్, నేను ఇది చూస్తే నేను రిలాక్స్ అవుతా అంటూ అది పాపంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది. ఒక్కటే రీల్ కదా, ఒక్కటే కదా అనుకుంటూ మీరు పాపంలోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, అది మిమ్మల్ని పాపంలో పడేస్తుంది. తీసి ఇసరగొట్టండి, పగలగొట్టండి. అది పాపంలో నడిపిస్తుందా? అటువంటి వ్యక్తి మిమ్మల్ని పాపంలో నడిపిస్తుంది. ఐ డు నాట్ వాంట్ టు హ్యావ్ ఎనీ మోర్ రిలేషన్షిప్ విత్ యూ అని ధైర్యంగా చెప్పండి. What is stopping you? Is that person more important than God? Is that relationship more important than the relationship you have with God? ఎంతసేపు వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అని చెప్తూ దేవుడు ఎంత బాధపడినా పర్వాలేదు కదా. మనకి దేవుడిని హృదయం ఎంత గాయపరిచినా పర్వాలేదు కదా. ఇప్పుడు గాయపరచండి, ఇప్పుడు బాధ పెట్టండి, కానీ ఒక రోజు వస్తుంది, తీర్పు దినం వస్తుంది. ఆ తీర్పు దినం రోజు నేను నిన్ను ఎరుగను పో అని చెప్పినప్పుడు అప్పుడు గ్రొమ్ములు బాదుకొని ఏడ్చిన ఎటువంటి లాభం ఉండదు. ఈరోజు నిన్ను నువ్వు చంపుకుంటూ నీ ఆశలు, నీ కార్నల్ నేషన్, నీ డెసిషన్స్ ఇవన్నీ నాకు ఇష్టము కానీ ఆయనను నా ఇష్టము కాదు ప్రభా నీ చిత్తమే అని చెప్పగలిగిన వారు ఉన్నారా? కెన్ యూ సే నాట్ మీ ఎనీమోర్ లార్డ్, నాట్ మీ, లెట్ యువర్ విల్ బి డన్. నీ చిత్తము నెరవేర్చు. నీ చెయ్యి, నీ పాదాలు, నీ ఫోన్, నీ మనుషులు ఏదైతే నేను పరుస్తుందో, ఏదైతే నేను పాపంలో ప్రేరేపిస్తుందో వాటన్నిటి నుండి విడుదల, కత్తరించు, నరుకు దేవుడు అంటున్నాడు.